ఎల్నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోయిన పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొత్త ఆశలకు ఊపిరిలూదింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు ఎల్నినో ప్రభావంతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చాయి. కాకినాడ జిల్లాలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కాకినాడ యానాంలో కురిసిన వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు నెల రోజుల తర్వాత ఎట్టకేలకు వర్షం కురిసింది. తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీవాన్ చెరువు బస్టాండ్ వద్ద నీరు నిలిచి ఇంజన్లోకి వెళ్లడంతో ప్రైవేటు బస్సు నిలిచిపోయింది. రాజానగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత చినుకులు రాలడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.